ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఒక విజ్ఞాపన ప్రార్థనే శత్రు బలగాన్నంతా క్రిందికి పడద్రోయగలిగిన శక్తివంతమైన ఆయుధం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన ప్రార్థన ఒక క్రొత్త రూపును సంతరించుకోవాలని అర్థమవుతుంది. ఇంతకాలం మనం నన్ను, నా కుటుంబాన్ని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఆమెన్ అని ప్రార్థించాం. నీ ప్రార్థన అంతా నీ గురించే అయితే అది స్వార్థపూరితమైన ప్రార్థన. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏం చెప్పాడో చూడండి. ఇక నుండి భారం కలిగిన ప్రార్థన అనగా దేవుని చిత్తానుకూలమైన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, వేదనను విడిపించే ప్రార్థన, నశించిపోయే ఆత్మల పట్ల నీ హృదయ లోతుల్లో నుండి కన్నీరు కార్చే ఒక నూతన ప్రార్థన నీ హృదయంలో నుండి రావాలి. విశ్వాసం ఉంచకుండా ప్రార్థించవద్దు. ఆయనను నమ్మి జవాబుల కొరకు ఎదురు చూస్తున్నావని దేవునితో చెప్పు. జవాబు రాకముందే ఆయన్ని స్తుతించు, వందనాలు చెల్లించు. ప్రార్థన. ఓ తండ్రి, నాలో నూతన ప్రార్థనాత్మను ఉంచుమని కోరుచున్నాను. నేను విజ్ఞాపన చేయుటకై రక్షింపబడుచున్న వారికిని నశించు ఆత్మలకును మధ్య నన్ను నిల్వబెట్టుకొనుము. నశించిపోయే ఆత్మల కొరకు నాకు భారాన్నివ్వండి. విసుగక నిత్యము ప్రార్థించుటకు నాకు సహాయం చేయుము. యేసు ప్రభుని నామంలో ఇట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.